హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ టికెట్ తెలుగు. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. మన మొబైల్లో మన డేటా అండ్ మన ప్రైవసీ ఎలా సేఫ్గా ఉంచుకోవాలి. చాలామందికి తెలిసినా తెలియకపోయినా మనం రోజువారీ చేసే స్మాల్ మిస్టేక్ అయినా ఈ హ్యాకర్స్కి పెద్ద ఛాన్స్ ఇస్తున్నట్టు ఉంటాయి. అందుకే వీడియోలో మీరు తప్పక ఫాలో కావాల్సిన 5 ఇంపార్టెంట్ టెక్ రూల్స్ గురించి చెప్పబోతున్నాం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, పబ్లిక్ ప్లేస్లో వైఫై వాడకండి. పబ్లిక్ ప్లేస్లో ఫ్రీ వైఫై ఉపయోగించుకోవటం, కాఫీ షాప్, మాల్స్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్లో ఉండే వైఫై చాలా డేంజరస్ అన్నమాట. ఎందుకంటే ఈ వైఫైకి ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. సో హ్యాకర్స్ ఒక ఫేక్ వైఫై నేమ్తో కూడా కనెక్ట్ చేస్తారు. మీ మొబైల్లో ఉన్న ఓటీపీలు, పాస్వర్డ్స్, ఫొటోస్, బ్రౌజింగ్ డేటా అన్ని వాళ్ళకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది. సో వాళ్ళు యాక్సెస్ తీసుకొని మీ ప్రైవసీ అనేది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అందుకే పబ్లిక్ వైఫై అంటే నో అనే చెప్పాలి. అవసరమైతే తప్ప కానీ అది మీరు యూజ్ చేయకూడదు. అది కూడా మీరు బ్యాంకింగ్, పేమెంట్స్, లాగిన్ వంటి పనులు అస్సలు చేయకూడదు. మిగతా రిమైనింగ్ ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఇలాంటివి మీరు అస్సలు అందులోకి వెళ్ళకూడదు. అలా అయితేనే మీకు అది పబ్లిక్ వైఫై అనేది మీకు సేఫ్లో ఉన్నట్టు. ఒకసారి మీరు పబ్లిక్లో లాగిన్ అయినప్పుడు ఒకసారి తెలుసుకోండి. ఇలాంటివి మీరు లాగిన్ రిలేటెడ్ బ్యాంకింగ్ డీటెయిల్స్ లాంటివి అస్సలు మీరు యూజ్ చేయకండి. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, అన్వాంటెడ్ లింక్స్ ఎక్కడ పడితే అక్కడ క్లిక్ చేయకండి. సో ఇది చాలామంది చేస్తూనే ఉంటారు. అన్నోన్ లింక్స్ క్లిక్ చేయడం, వాట్సాప్, ఎస్ఎంఎస్, ఇన్స్టాగ్రామ్ డిఎం లేదా ఈమెయిల్స్ ద్వారా ఫ్రీ గిఫ్ట్ అని, సో మీకు ఒక బ్యాంక్ ఆఫర్ ఉంది, సో మీరు ఇంత లాటరీ గెలిచారని, ఏమైనా మీకు జాబ్ రిలేటెడ్ లింక్స్ అయినా లేదా అర్జెంట్ అప్డేట్స్ అనే మెసేజ్లు ఏమైనా లింక్స్ వస్తే అస్సలు మీరు క్లిక్ చేయకండి. వాటిలో చాలా వరకు ఫిషింగ్ లింక్స్ ఉంటాయి. మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీ మొబైల్లో డేంజరస్ యాప్స్ ఇన్స్టాల్ అవుతాయి లేదా మీ పాస్వర్డ్స్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే లింక్స్ చూడగానే వెంటనే ఓపెన్ చేయకండి. అసలు ఎవరు పంపారు, అసలు మనకు తెలిసిన మెయిల్ నుంచి వచ్చిందా లేదా అన్నోన్ మెయిల్ నుంచి వచ్చిందా, అన్వాంటెడ్గా ఏమైనా వస్తే మీరు అస్సలు క్లిక్ చేయకండి. సో ఇలా చేయడం వల్ల సైబర్ క్రైమ్కి గురి కావచ్చు. సో ఇలాంటి విషయాల్లో మీరు మంచి కేర్ తీసుకోవాలి. థర్డ్ వన్, యాప్స్కి అన్నెసెసరీ పర్మిషన్స్ ఇవ్వకండి. సో అన్నెసెసరీ పర్మిషన్స్ అలౌ చేయడం అంటే, ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఆ గేమ్కు కాంటాక్ట్ పర్మిషన్, లొకేషన్ పర్మిషన్, కెమెరా పర్మిషన్ అసలు అవసరం లేదు, బట్ అడుగుతుంది. సో అలాంటి టైంలో మీరు అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే అసలు మీరు అలౌ చేయకండి. సో మీ గేమ్స్ ఆడేటప్పుడు ఈ కాంటాక్ట్ పర్మిషన్ అవసరం ఉండదు, బట్ ఎందుకు అడుగుతుంది అనేది మీరు ఒకసారి తెలుసుకొని అలా అడిగేదానికి వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇవి ఇచ్చేస్తే యాప్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకెళ్తుంది. ఈ డేటా ద్వారా థర్డ్ పార్టీ కంపెనీస్కి డేటా అనేది సెల్ చేసేస్తారు. అందుకే ఈ యాప్ ఇన్స్టాల్ చేసిన ముందుగా పర్మిషన్ సెక్షన్ ఓపెన్ చేసి అవసరమైన పర్మిషన్స్ మాత్రమే అలౌ చేయండి. యూజ్ చేసే సమయంలో మాత్రమే పర్మిషన్స్ ఇవ్వండి, తర్వాత వెంటనే ఆఫ్ చేయండి. సో మనం కొన్ని అప్లికేషన్స్ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు యూజ్ నవ్ అని లేకపోతే అలౌ పర్మనెంట్లీ సంథింగ్ అలా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే యాప్ యూజ్ చేస్తామో ఆ టైంలో మీరు అలౌ చేయండి. అగైన్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా అది పర్మిషన్ అనేది లాక్ అయిపోతుంది. ఒకసారి ఇది మీరు చెక్ చేసుకోండి. ఫోర్త్ వన్, సోషల్ మీడియా అకౌంట్స్ వీక్ పాస్వర్డ్ వాడకండి. వీక్ పాస్వర్డ్ వాడటం అంటే చాలా మంది ఇంకా ఈజీగా ఉంటుందని 1 2 3 4 5 లేదా 1 2 3 4 అప్ టు 9 వరకు ఈజీగా పాస్వర్డ్స్, మొబైల్ నెంబర్స్ లేదా ఇట్లా మీరు పెడుతుంటారు ఈజీగా ఉంటుందని. బట్ ఇవి హ్యాకర్స్కి 10 సెకండ్లు ఈజీగా బ్రేక్ చేస్తారు. అందుకే అట్లీస్ట్ 12 క్యారెక్టర్స్ ఉండే స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించండి. పాస్వర్డ్స్ లో క్యాపిటల్ లెటర్స్ ప్లస్ నెంబర్స్ ప్లస్ సింబల్స్ ఇలా ఉండేలాగా చూసుకుంటే అప్పుడు పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మీరు ప్రతి సోషల్ మీడియాకి ఒకే పాస్వర్డ్ వాడకండి. డిఫరెంట్ పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోండి. సో ఇన్ కేసు ఒక అకౌంట్ హ్యాక్ అయినా కూడా రిమైనింగ్ అకౌంట్ అనేది సేఫ్గా ఉంటుంది. సో వెంటనే మీ దగ్గర ఉన్న ఒక ఎన్నైతే సోషల్ మీడియాస్ అకౌంట్స్ డిఫరెంట్ పాస్వర్డ్స్ అనేది సెట్ చేసుకోండి. సో ఆ విధంగా మీరు అది యూజ్ చేసుకోండి. అండ్ ఫైనల్, ఓఎస్ అప్డేట్స్ వెంటనే ఇన్స్టాల్ చేయండి. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏంటంటే, ఓఎస్ అప్డేట్స్ అనేది మనం చాలా టైంలో ఇగ్నోర్ చేస్తుంటాం.
సో అలా ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. మన మొబైల్లో ఎప్పుడైతే న్యూ అప్డేట్ అవైలబుల్లోకి వస్తుందో వెంటనే దాన్ని మనం ఇన్స్టాల్ చేయడానికి చూడాలి. చాలా మంది లేటర్ క్లిక్ చేస్తారు, తర్వాత చేద్దామని పోస్ట్ పోన్ చేయడం, సో ఇలా చేస్తూ ఉంటారు. అది మనం మర్చిపోవచ్చు మేబీ. అలా కాకుండా మీరు వెంటనే అప్డేట్ చేయడం వల్ల మీకు సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి అందులో. సో దానివల్ల మీ మొబైల్ ఇంకా కొంచెం సెక్యూరిటీ పెరుగుతుందన్నమాట. ఇవి హ్యాకర్స్ నుండి ఫోన్ని ఈజీగా సేఫ్గా ఉంచుతాయి. సో అలాంటి ప్రొటెక్షన్స్ వచ్చినప్పుడు మనం వెంటనే అప్డేట్ చేయాలి. దీని ద్వారా మన బ్యాటరీ కొంచెం డ్రైన్ అవ్వచ్చు, బట్ మన సెక్యూరిటీ పరంగా అయితే మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో వెంటనే మీరు అలాంటి అప్డేట్స్ వస్తాయి, లేట్ చేయకుండా, ఇగ్నోర్ చేయకుండా వెంటనే ఇన్స్టాల్ చేయాలి, ట్రై చేయాలి. సో దీని ద్వారా మీకు 100% సేఫ్గా ఉంటారు. కన్క్లూజన్: ఇవి మీ ఫోన్ని, మీ డేటాని, మీ ప్రైవసీని ప్రొటెక్ట్ చేసే చిన్న చిన్న సింపుల్ అనిపిస్తుంటుంది, బట్ ఇవి చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇవి ఒకసారి మీరు ట్రై చేశారంటే కంపల్సరీగా మీ మొబైల్ సేఫ్గా ఉంటుంది. సో ఈ 5 రూల్స్ ఫాలో చేస్తే ఏ హ్యాకర్ అయినా మీ మొబైల్ని హ్యాక్ చేయడం చాలా కష్టం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు టెక్ వీడియోల కోసం ఎస్ఎస్ టెక్ ఇట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.